వినియోగదారులు విద్యుత్ వాడకం తగ్గించేందుకు ఎల్ఈడి బల్బులు మాత్రమే ఉపయోగించాలని ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగులు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రచార ర్యాలీని స్థానిక ఎంపీడీఓ రమేష్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న సాంకేతిక యుగంలో విద్యుత్ వాడకం వివిధ పరికరాల ద్వారా ఎక్కువ ఉపయోగిస్తున్నామని, దాన్ని తగ్గించి ఆర్థిక భారాన్ని లేకుండా ప్రజలు చేసుకోవాలని అన్నారు. ఈ ర్యాలీలో ఏపీఈలు అశోక్, వీరేంద్ర, లైన్మెన్ రమణబాబు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వాలంటే మన శిలాజ ఇంధనాలన్నీ కూడా ఫాసిల్ ఫ్యూల్స్ వాడేస్తున్నాం అంతా. ఎక్కువగా మనం బొగ్గు, హైడల్ వీటి మీద డిపెండ్ అవుతుంది ఇండియా. కోర్స్ మనకు కావాల్సిన డిమాండ్కి మనం మీట్ అవుతున్నా కూడా ప్రజలకి ఎక్కువ సాఫిస్టికేషన్ అలవాటు అయిపోయి ఎక్కువ ఈ కరెంట్ని వినియోగించేస్తున్నారు. చాలా ఇళ్ళలో చూసుకుంటే ఒకప్పుడు ఒకటే ఏసీ ఉండేది. ఇంటెన్స్ సమ్మర్ బట్టి 2-3 ఏసీలు కూడా ఉన్నాయి ఇంట్లో. అదేవిధంగా వాషింగ్ మెషిన్ ఇన్విటబిలిటీ అయిపోయింది, గీజర్ ఇన్విటబిలిటీ అయిపోయింది. అలా ఎక్కువ కరెంట్ కన్జ్యూమ్ చేసే ఉపకరణాలన్నీ కూడా ఇంట్లో ఉంటున్నాయి. ఇలాంటిది అదేవిధంగా అవసరం లేని కరెంట్ని వాడటం కూడా తప్పే. ఇలాంటి అవేర్నెస్ ప్రజల్లో కలిగించడానికి ఈ ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం. సగానికి సగం తగ్గించుకోగలగాలి. చలికాలం కాబట్టి ఇంకా తగ్గించుకోవచ్చు. ప్లీజ్ లౌడ్. అందరికీ నమస్కారం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంధనం పొదుపు చేయాలి. ఇంధన వారోత్సవాలు సందర్భంగా ఈపీడీసీఎల్ వాళ్ళు మే 14 నుంచి 20 వరకు ఈ వీక్ డేస్ అంతా ఇంధన వారోత్సవాలు చేయమని చెప్పి ప్రజలకి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన్నిక చూడాలి. మనం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో మెర్జ్ చేశారు ఆర్ఈసీఎస్ని. ఇప్పుడు ఎన్ని సబ్ స్టేషన్లు ఉన్నాయి మనకి? 2 మెర్జ్ అయిన వాటిలో సబ్బవరం కాదు సార్, మన పాత ఆర్ఈసీఎస్ పరిధిలో ఉన్న ఎన్ని మెర్జ్ అయిపోయినాయి అందులో అంటున్నాను. ఏపీఈపీడీసీఎల్ కంప్లీట్ అయిపోయింది మొత్తం కూడా సబ్స్టేషన్లు మన కంట్రోల్లో లేవండి. వాడకం తక్కువ అవుతుంది కాబట్టి మనకు విద్యుత్ ఉత్పత్తి అయింది సక్రమంగా వినియోగించుకొని భావితరాలకి ఉంచాలని కోరుకుంటున్నాం. మీ గుడ్ నేమ్ సార్? నా పేరు నిరీక్షను, సబ్బవరం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.